యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కింద కూర్చోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అందరూ సమానంగా కూర్చోవాల్సిన గుడిలో కూడా బట్టి విక్రమార్క, కొండ సురేఖలను కింద కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. K6 GTPL యాంకర్లు లావణ్య, సౌందర్య, అర్చనలను ఉత్తమ సేవలందించినందుకు సన్మానించారు. అసలే ఎండాకాలం మొదలైంది, కనీసం త్రాగడానికి నీరు కూడా అందడం లేదంటూ సులేమాన్ నగర్ గ్రామంలోని కాలనీవాసులు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించడంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు బాల్కొండ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు మిఠాయిలు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అబాకస్ వేదిక్ మ్యాథ్స్ లో కోటగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీవేద హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచారు. ఐటీఐ భీమ్గల్లో ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాసరావు చేత నిర్వహించబడిన పీఎం నామ్ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నందు వరుణ్ మోటార్స్ హైదరాబాద్ రాణి బ్రేక్ లైన్స్ గజ్వల్ వారు హాజరయ్యారు. దాదాపు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మెండోరా గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ మంజూరు చేయించిన 15 లక్షల సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేశారు. దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్లి సిఐ భిక్షపతి ఎస్ఏ వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.